బీఆర్ఎస్ కు బీసీ సభ కలిసి రావడం లేదంటున్నారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో రెబెల్ గా ఫోకస్ అవుతున్న ఎమ్మెల్సీ కవిత ఇటు ఎత్తుకున్న బీసీ రిజర్వేషన్ నినాదాన్ని ఆ పార్టీ ఫాలో అవుతోంది. ఏ ముహూర్తాన బీసీ రిజర్వేషన్ డిమాండ్తో సభను కరీంనగర్లో నిర్వహిస్తామని చెప్పారో అప్పటి నుంచి ఏది కలిసి రావటం లేదట. చివరకు ప్రకృతి సైతం సహకరించడం లేదట. ఆ క్రమంలో బీసీ సభ 2 సార్లు వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. సభ వాయిదాతో పార్టీ నాయకులు కేడర్లోనూ నైరాస్యం నెలకొంది. పదే పదే సభ వాయిదా వేస్తూ ఉండటం వెనుక గులాబీ నేతల లెక్కలేంటి? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీ సన్నద్ధమైంది. అందులో భాగంగానే కరీంనగర్ వేదికగా బీసీ కథనబేరి పేరుతో బీసీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన పార్టీ మళ్లీ వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఈ నెల 14న సభ నిర్వహిస్తామని పార్టీ బీసీ నేతలు సమావేశమై మరీ తేదీని ప్రకటించారు. అంతేకాదు కరీంనగర్ కు వెళ్లి అక్కడ సైతం మీడియా సమావేశం నిర్వహించి మరీ సభపై ప్రకటన చేశారు. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భారీగా బీసీ సభకు జనం తరలించి విజయవంతం చేస్తామని నేతలు వెల్లడించారు. బీఆర్ఎస్ కంటే ముందు నుంచి ఆ పార్టీలో రెబల్ అవతారమెత్తిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా గలమెత్తున్నారు. దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కూడా సమర్థించారు. అయితే అప్పట్లో ఆర్డినెన్స్ పై వ్యతిరేక స్వరం వినిపించిన బీఆర్ఎస్ నేతలు తర్వాత రూటు మార్చుకున్నారు. కవితను ఫాలో అవుతూ స్థానిక సంస్థల ఎన్నికల లెక్కలతో బీఆర్ఎస్ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకోక తప్పలేదు. అందుకే కరీంనగర్లో భారీ ఎత్తున బీసీ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ భావించింది. కానీ సభకు మాత్రం కాలం కలిసి రావడం లేదు. ప్రకృతి సైతం సహకరించడం లేదు. మళ్లీ ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు సభ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. దీంతో పార్టీ నాయకులు క్యాడర్లు నైరాశ్యం నెలకొంది. కరీంనగర్లో సభ పెట్టడం బీఆర్ఎస్ కు సెంటిమెంట్ గా భావించి అక్కడి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారాన్ని శ్రీకారం చుట్టాలని అన్ని జిల్లాలోనూ బీసీ సభలు పెట్టి వారి ఓటు బ్యాంకును పార్టీ వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆ సభ రెండోసారి కూడా వాయిదా పడినట్లు ప్రకటించింది. ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ కథనబేరి సభను వాయిదా వేస్తున్నట్లు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ప్రస్తుతం సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే వాతావరణ శాఖ చెప్పిన అంశాలు పరిగణలోకి తీసుకుని వాయిదా వేస్తున్నట్లుగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు హెచ్చరికల మేరకు బీసీ కథనబేరి వాయిదా వేస్తున్నామని, సభ ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ప్రభుత్వ తీరును ఎండగట్టాలని బీఆర్ఎస్ భావించింది. బీసీలను 42% రిజర్వేషన్ల పేరుతో వంచన చేస్తుందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే సభ నిర్వహణకు సిద్ధమైంది. అయితే సభ ప్రకటన చేసిన దగ్గర నుంచి గులాబీకి కలిసి రావడం లేదు. సభతో అటు నేతల్లోనూ ఇటు క్యాడర్లోనూ జోష్ నింపాలని భావించింది. స్థానిక సంస్థల్లోనూ ఎలాగైనా సత్తా చాటాలని అనుకుంది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2 సార్లు సభ వాయిదా పడింది. దీంతో బీసీ నేతలు సైతం అంతర్మథనంలో పడినట్లయింది. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. దీనికి తోడు వరుణుడు కూడా సహకరించడంతో గ్రామాల్లోని ప్రజలంతా పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో బీఆర్ఎస్ చేపట్టిన సభకు సైతం జన సమీకరణ కష్టమే కానుంది. మరోవైపు వర్షాల కారణంతో జన సమీకరణ చేయడం కష్టంతో కూడుకున్న పని. అంతేకాదు ఆర్థిక భారం సైతం పెరిగే అవకాశముందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సభ వాయిదా వేసుకోవడానికి అది కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన పార్టీ అధిష్టానానికి సైతం ప్రస్తుత పరిస్థితులు మింగుడుపాడడం లేదంట. మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో సభ నిర్వహణపై కొంతమంది నేతలు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు సైతం ఇవ్వకపోవడంతో వారు నారాజ్గా ఉన్నారు. అందుకే ఇప్పుడు సభకు జన సమీకరణ చేయాలని పార్టీ సీనియర్ నేతలు ఆశించిన స్పందన రావడం లేదట.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎవరికి టికెట్లిస్తారో తెలియదు. పార్టీ అధిష్టానాన్ని, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఎవరు ముందుకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సభ విజయవంతం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం పడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భంగపాటు తప్పదనే భయంతోనే సభ వాయిదా వేశారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ తలపెట్టిన బీసీ సభ వాయిదాల పర్వంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది ఇప్పుడు.